మొదలుగా అందరికీ ఒక హెచ్చరిక. ఇవాళ రివ్యూ చేయబోయే మూవీ కేవలం ఒక కల్పిక పాత్రాలతో రాసిన కథ మాత్రమే. ఈ రివ్యూ వినో, ఈ మూవీ చూసో ఎంకరేజ్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్గా మీ లైఫ్లో దీనిలాగా ఒక ప్రేమ కథని రచిద్దామని ట్రై చేయకండి. నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ ఫేవరెట్ హోస్ట్ బీయింగ్ బ్రూట్ అని నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్ నమస్కారం. చంపదెబ్బలు వేసుకో, చంపదెబ్బల్. బ్రూట్ నమస్కారం. దెబ్బలన్నీ నీకే. నాకు మాత్రం కొత్త పాడ్కాస్ట్ ఎపిసోడ్, కొత్త సినిమా రివ్యూ చేసే అవకాశం దొరికింది. మళ్ళీ ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. బోగస్, ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ సీతారామం. ఎస్ కదా, కానీ ఈ రివ్యూలు, మూవీలు, చెట్రా కట్రా అంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం ఒకసారి బాత్రూమ్కి వెళ్దాం. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఓపెన్ హార్ట్ విత్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెక్షన్లో బోగస్ ఒక స్పెషల్ మెన్షన్ ఉంది ఇవాళ. బోగస్ అందరికీ చెప్పేసే వెంటనే. సో బ్రూట్, నువ్వు చాలా బిజీగా ఉండే, నీకు టైం లేకుండే. అంతలో మనకి ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో ఒక కొత్త పాడ్కాస్టర్ బ్రూట్ మనకి మెసేజ్ చేశాడు. నేను చదివాను ఆ మెసేజ్ ని. నమస్తే బోగస్ బాయ్, బ్రూట్ బాయ్, కొత్త పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన, విని ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి. ఏం చేసినావా? సో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు, అది అక్కడ వరకు ఎందుకులే గానీ, ఫస్ట్ అయితే మన థైగాపర్స్ కి ఈ కొత్త పాడ్కాస్ట్ ట్రైలరే డైరెక్ట్ గా వినిపించేద్దాం. ఇది మా కొత్త టెక్నాలజీ వాడుతున్నాం మేము. అది ఎక్కడ మీరు చూసినారు ఇలాంటి టెక్నాలజీ? ఒక పాడ్కాస్ట్ లో ఇంకో పాడ్కాస్ట్ వినే టెక్నాలజీ ఇది. ప్లీజ్ దయచేసి బయట ఎవరికి చెప్పకండి. బోగస్ స్టార్ట్ చేయి. సో ఇది మనకు రాసిన సాగర్ స్టార్ట్ చేసిన కొత్త పాడ్కాస్ట్ పేరు కంట్రీ రసూల్పురా. అందరికీ నమస్తే. నా పేరు సాగర్. ఇంటికాడ దోస్తుల నుంచి ఇంటికాడ అని పిలుస్తారు. ఇక మీరు ఎట్లా పిలిచినా వలుకుతా. ఇక మనం ముచ్చట్లకు పోతే స్పాటిఫైలో నేనేం చేస్తున్నా, బేసిక్గా నా లైఫ్లో చదువు అయిన తర్వాత, లేదు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నేను చాలా కంటెంట్ చూసిన. బట్ నాకు ఎందుకో జనాలు జర ప్లాస్టిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతోడు సినిమా భాష, ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనే వద్దు. జనాలు అందరూ జర సోంపు కథలు పడుతున్నారు. ఎట్లా అంటే జర మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, లేదు అవతలని మెప్పు పొందడానికి ఏదో మాస్క్ వేసుకొని వాడు కాదన్న పర్సనాలిటీ చూపించడానికి రకరకాల ప్రయత్నాలు. ఇక నాతో బర్దాష్ కాక నేను నా స్టైల్లో, అంటే బస్తీ తీరు కాన్వర్జేషన్ చేద్దామని, ఒక బస్తీ పూరుడు లైఫ్ని చూసిన విధానాన్ని, లేదు వానికి ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయో, వాని బస్తీ మెంటాలిటీ ఇక మీతో షేర్ చేసుకోనికి నేను స్పాటిఫైలోకి వచ్చిన. అది కాకుండా నా సర్కిల్లో వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుండి జనాలు ఉన్నారు. అట్లనే దునియాలో ఎక్కడెక్కడో తెలుగు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. సో బోగస్, కొంతమంది బాగా కష్టాల్లో పడి, కష్టాల్లో నుంచి బయటకు వచ్చి ఒక మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు. ఇంకో కొంతమంది బాగా డబ్బు ఉండి, ఇష్టం డబ్బుతో ఏం చేయాలో తెలియక, వాళ్ళు టైంతో కూడా ఏం చేయాలో తెలియక వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు. కానీ సాగర్ గ్రేట్నెస్ ఏంటంటే, జస్ట్ బాగా కాంటెంట్ చూసి జస్ట్ కాంటెంట్ చూసే అరే నేను కూడా చేయాలి ఇది అని చెప్పి, అంతే, ఏ మోటివేషన్ లేక, ఏ నార్త్ స్టార్ లేక, ఏ గోల్స్ లేక క్యాజువల్ గా స్టార్ట్ చేశాడు చూడు. దట్స్ సిగ్మా యాటిట్యూడ్. అది అసలు ఎంత కాంటెంట్ గా అనిపించేసింది అంటే బ్రో, నన్ను ఏ పేరుతోనే వెళ్ళండి, నాకు ఆల్రెడీ 2-3 ఉన్నాయి, నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చిన. అది యాటిట్యూడ్ అంటారు. నాకు సాగర్ లో ఫస్ట్ మొదలుగా నచ్చింది ఆ యాటిట్యూడ్. సో ఇది కంట్రీ రసూల్పురా నాకు ఇది ఎందుకు నచ్చిందంటే బ్రో, ఆ బస్తీలో ఉన్న సాగర్ కి సంబంధం లేదు. నీకు ఎందుకు నచ్చిందో? సాగర్ కి సంబంధం లేదు. సాగర్ ఏమంటుండంటే, నేను మస్తు కాంటెంట్ చూసిన, ఇప్పుడు నా కాంటెంట్ చూడండి మీరు. అదే ఈ బస్తీ లైఫ్ లో ఆ సబ్ కల్చర్ లో ఎట్లా నడుస్తాయి. ఆ ఫస్ట్ ఎపిసోడ్ పైసలని తీసాడు. అంటే ఆ బస్తీలో మైక్రో ఎకనామిక్స్ అందరు జుగాడు ఎట్లా చేస్తుంటారు పైసల కోసం, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నడుస్తుంది. సో బాగుంది, స్టోరీ టెలింగ్ స్కిల్స్ బాగున్నాయి. అండ్ థైగాపర్స్, మీరు ఒకవేళ తెలుగు పాడ్కాస్ట్ లో ఏంటిది అన్ని ప్రతి ఒక్కటి సినిమా గురించే ఉంది. అసలు నమ్ముతావా నువ్వు ఎన్ని సినిమాల మీద పాడ్కాస్ట్? అసలు క్యాన్ యూ బిలీవ్? అసలు థైగ్యాప్ రివ్యూ తీసిన తర్వాత వీళ్ళందరూ ఎందుకు పాడ్కాస్ట్ చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. అసలు ఎట్లా తీస్తారు సినిమాల మీద నాకు పాడ్కాస్ట్ నాకు అర్థమే కాదు. కానీ ఎంత బేవర్స్ ఉంటే మాత్రం రోజంతా కూర్చొని మూవీలు చూసి దానిపైన మళ్ళీ రివ్యూ డిస్కషన్. హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే ఎవరు చేస్తారు అసలు? ఎవరికి వస్తాయి ఇలాంటి ఐడియాస్, కామన్ ఐడియాస్? నీ అమ్మ
నాశనం అయిపోవాలి. అదే అంతే. సో థైగాపర్స్ కొత్త కాన్సెప్ట్ ఇది, సోషల్ అండ్ కల్చర్ దాంట్లో. అండ్ ఒక చామ్ ఉంది, ఒక వెట్ ఉంది పాడ్కాస్ట్లో, నేను ఫాలో అవుతున్నా. మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు నచ్చితే సాగర్కి ఏదైనా ఫీడ్బ్యాక్ కూడా రాసి చెప్పండి. ఇట్ మీన్స్ అ లాట్. అవును. అండ్ సాగర్ పర్సనల్గా బోగస్ పెద్ద పట్టించుకోలేని ఈ మెసేజ్ గురించి. నేను చాలా దీర్ఘంగా చదివి 20 times చదివి నేను బోగస్ ఒక 3 hours డిస్కస్ చేసి నీకు రెస్పాండ్ ఇచ్చాము. ఒక హోమం కూడా చేసినాను. అదేంటి మన వీసా టెంపుల్కి వెళ్ళి అక్కడ నీ పేరు పైన అభిషేకం చేద్దాం అనుకున్నాము ఆల్మోస్ట్, కానీ టైం దొరకలే బికాస్ మూవీలు చూసేది ఉన్నాయి మాకు. కానీ సాగర్, ఆల్ ద బెస్ట్ యూ. మేము జెన్యున్గా నీకు బాగా పబ్లిసిటీ రావాలని, నీకు మంచి ఫాలోవర్స్ రావాలని, అండ్ నువ్వు ఏదైతే మెసేజ్ బయట పెట్టాలనుకుంటున్నావో ఆ మెసేజ్ని అందరూ ఎంకరేజింగ్గా యాక్సెప్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంతకంటే మేము సీరియస్ అవ్వలేము. నీ పేరు మేము మార్చేసినాము. నువ్వు అఫీషియల్గా మా కోడ్ వర్డ్లో రమేష్, మీ ఇష్టం వచ్చిన పిలువన్నావు కాబట్టి నేను రమేష్ అని పిలుస్తున్నాను. నేనైతే నేను సంతోషం పిలుస్తున్నా. సో ఎనీవేస్, దట్ వాజ్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. మా పైసలు వచ్చినాయి కాబట్టి మేము ఇప్పుడు డోర్ కట్టించినాం కాబట్టి ఇప్పుడు డోర్ బంద్ చేసినాం బాత్రూమ్ది. నౌ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకైతే మన థై గ్యాపర్స్ మన ఎపిసోడ్స్ వింటారో ఆ పర్టికులర్ సెగ్మెంట్కి వద్దాం. బోగస్ ఇన్స్టాగ్రామ్లో థై గ్యాప్ ఇస్ @_thigap, ట్విట్టర్లో థై గ్యాప్ ఇస్ @thigap. మనకి ఈమెయిల్ రాయాలంటే ఎక్కడ రాయాలి? mindthigap@gmail.com. ఫేస్బుక్ లో ఎవరైనా మనల్ని ఫాలో అవ్వాలంటే ఎందుకు ఫాలో అవ్వాలి? అసలు మాకు వద్దు. అసలు ఫేస్బుక్ లో ఎందుకున్నారు? ఇంకా ఉత్తరాలు రాయండి, మేము అదైనా యాక్సెప్ట్ చేస్తాం. కావాల్సి వస్తే అక్కడ మన ఆల్ఫా సికింద్రాబాద్ స్టేషన్ ముందర ఆల్ఫా కేఫ్ ఉంటుంది, ఆడకి వచ్చి ఆడైనా కలుస్తాం. కానీ ఇట్లాంటి ఫేస్బుక్ లో గలీజ్ పనులు చేయకండి ప్లీజ్. ప్రియమైన థైగాపర్స్ కి అని చెప్పి ఉత్తరం రాయండి, ఏం పర్లేదు. అది. సో ఇంతటితో మన ఇంపార్టెంట్ పనులు అయిపోయినాయి. ఇప్పుడు మనకి సైడ్ పనులు ఏవైతే ఉన్నాయో బోగస్, మనము ఇవాళ రివ్యూ చేయబోతున్నాము సీతారామం మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో దొరుకుతుంది, ఎవరైనా చూసుకోవచ్చు ఫ్రీగా ఒకవేళ అమెజాన్ ప్రైమ్ ఉంటే. అండ్ ఈ మూవీ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఒక పాజిటివ్ రివ్యూస్ కూడబెట్టింది. ఎక్కడ పోయినా సీతారామం 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 అన్నారు. నేను అనుకున్నా ఈ టీవీ సీరియల్కి ఎందుకు ఇంత ఫేమ్ వస్తుంది అనుకున్నా, కానీ బట్ నాకు తర్వాత తెలిసింది ఇది యాక్చువల్లీ ఒక ఫీచర్ ఫిలిం అని. సో దీంతో మనము సారాంశంలోకి దిగుదాం. బోగస్ చెప్పేసి బ్రో, సీతారామం సారాంశం వచ్చి ఇది యాజ్ ద టైటిల్ సజెస్ట్, నో సస్పెన్స్ నో స్పాయిలర్స్. ఇది సీత ఇంకా రామ్ గురించి. అండ్ సీత అండ్ రామ్ లవ్ స్టోరీ గురించి మెయిన్లీ. రామ్ వచ్చి ఒక ఆర్మీలో ఒక లెఫ్టినెంట్ ఉంటాడు, అండ్ సీత వచ్చి ఒక డాన్స్ టీచర్ ఉంటుంది అని రామ్ కి అట్లా తెలుస్తుంది ముందుగా. కానీ మిస్టరీ ఉంటుంది సీత వెనకాల. సీత ఎవరు అసలు, అడ్రస్ చెప్పకుండా ఊరంతా ఎట్లా తిరుగుతుంటుంది. సో ఇట్లాంటి మిస్టరీలు చాలా ఉంటాయి. రామ్ పెద్దగా పట్టించుకోడు, నాకు జస్ట్ ఫేస్ నచ్చింది చాలు. నువ్వు ఫస్ట్ ఎవడైతే రామ్ కూడా సాగర్ యాటిట్యూడ్ ఉండే, రామ్ కి కూడా సాగర్ యాటిట్యూడ్ ఉండే అంతే. నాకు మొహంగా కనపడింది, అది నచ్చింది అంతే ముచ్చట. నువ్వు 1960s లో ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ లో ఎట్లా ట్రావెల్ చేస్తున్నావు అది నాకు సంబంధం లేదు, అది 2 నిమిషాలు కూడా ఆలోచించాల్సిన విషయం. సో వీళ్ళ లవ్ స్టోరీ ఇట్లా హైదరాబాద్ నుంచి కాశ్మీర్ నుంచి హైదరాబాద్ ఇట్లా పైకి కిందికి ఫుల్ ఒక క్లాసికల్ రెట్రో స్టైల్ రొమాన్స్ మూవీ బ్రోట్ ఇది. అండ్ కమర్షియల్ రొమాన్స్ మూవీ అనుకో, హై బడ్జెట్. కరెక్ట్. సో బేసిక్లీ మొత్తం టూరిజం కి డెడికేట్ చేసి, ఆఫ్ కోర్స్. సో అండ్ పాకిస్తాన్ టూరిజం కూడా, పాకిస్తాన్ టూరిజము, హైదరాబాద్ టూరిజం అండ్ కాశ్మీర్ టూరిజం అంతే. మధ్యలో అనంతపూర్ ని కూడా వేసింది, కానీ అది ఫ్రీగా. రాజమండ్రి కూడా, రాజమండ్రి అనంతపూర్ కూడా వచ్చింది, కానీ ఫ్రీగా ప్యాకేజ్ వేసినట్టున్నారు. అవును. సో అది సారాంశం, అది ఫెంటాస్టిక్. క్లాప్స్ అమేజింగ్ సారాంశం. ఒక్క లైన్ యాజ్ యూజువల్ గా వద్దిగా నువ్వు చేయాలి, పాడేస్తావు. ఇదే మెయిన్ సారాంశం. సీతారామం వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడూ అయిపోతుంది అని అనుకుంటారు. అండ్ రామ్ సీతాకి ఒక లాస్ట్ ఫైనల్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ సీతాకి అందలేదన్నమాట. అది అందించడానికి 20 ఏళ్ల తర్వాత ఇంకెవరో కష్టపడుతుంటారు. సో అది అందుతుందా
అని చెప్పేసి సీతారామం స్టోరీ. అది వెరీ గుడ్ క్లాప్స్ బోగస్. నువ్వు సారాంశం చెప్పడంలో డే బై డే ఎంత అధ్వానంగా దిగజారిపోతున్నావు అంటే నేను చెప్పుకోలేను ఎవరికి, ఎక్కడ పోయి తల బాదుకోవాలో నాకు తెలియదు. బట్ ఎనీవేస్ మంచి అటెంప్ట్ చేసినావు. యాజ్ యూజువల్ గా నేను నీ పార్ట్నర్ గా తగలడినా కాబట్టి నేను ఎంకరేజ్ చేయాలి. బట్ హార్డ్ కోర్ రివ్యూకి వస్తే స్పాయిలర్స్ తో పాటు అండ్ నాకు తెలిసి ఈ మూవీ ఈ మధ్యకాలంలో అంటే ఐ థింక్ అసలు ఒక అండర్ డాగ్ లాగా వచ్చి గ్రేట్ రివ్యూస్ ని క్యాప్చర్ చేసింది. ఒక కమర్షియల్ సక్సెస్ కూడా అయింది. దీన్ని నేను అండర్ డాగ్ అయితే అన్నాను. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ ఏమంటారు, అందరూ ఈ వేరే మూవీల గురించి మాట్లాడుతున్నారు. శంషేరా వస్తుంది, బ్రహ్మాస్త్ర వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అది ఇది అన్నారు కానీ నోబడీ సా దిస్ కమింగ్. లెట్స్ బి ఆనెస్ట్. అంటే ఎవరు చూడలేదు. సీతారామం సక్సెస్ అవుతుంది అనుకున్నారో లేదో తెలియదు కానీ హైప్ అయితే ఉండే బికాజ్ ఆఫ్ ద స్టార్ కాస్ట్. ఎవరు మన ఇద్దరం లేము, ఓకే, ఆఫ్ కోర్స్ ఇంకెవరు లేరు, అందుకని ఇంటర్నేషనల్ హైప్ కాలేదు. ఇంటర్నేషనల్ హైప్ అది ఆస్కర్స్ కి పంపించలేకపోతున్నారు దానివల్ల, మన ఇద్దరం లేము కాబట్టి. బట్ ఎనీవేస్ నాకైతే అదే అనిపించింది. సీతారామం ఒక మ్యూజిక్ టిపికల్ లవ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ మాట్లాడుకుందాం మనం ఎట్లా మన టెంప్లెట్ సంకనాకింది. సో టిపికల్ కమర్షియల్ లవ్ స్టోరీ. ఓ అమేజింగ్ స్టోరీ, అమ్మ ఇంత కష్టపడి రాసిన అన్నట్టయితే అనిపించలే. ఓకే, కొంచెం డిసగ్రీ అవుతాను నేను. బట్ అయితే చెప్పేసి ఎందుకు డిసగ్రీ అవుతాను, మళ్ళీ దానికి సస్పెన్స్ ఎందుకు? డిపార్ట్మెంట్ వైస్ పోతున్నామా లేకపోతే నేను ఎపిసోడ్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు బ్రో, నువ్వు అందుకే పోదాం అనుకుంటున్నావు? నా ఇష్టం వచ్చినట్టు పోతా. పో మరి. నేను సాగర్ యాటిట్యూడ్ ని ఇవాళ నేను మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడుకుంటా. ఓకే, నువ్వు ఏమనుకుంటావు నాకు సంబంధం లేదు. పాయింట్ ఏంటంటే మూవీ ఒక టిపికల్ కమర్షియల్ లవ్ స్టోరీ, ఆ కేటగిరీలోకి వస్తుంది. సో స్టోరీ చూసుకుంటే మోర్ ఆర్ లెస్ ఒక 70-80% నీకు అర్థమైపోతుంది స్టార్టింగ్ లోనే. ఓకే, మ్యాటర్ ఇది, పోస్టర్ లో ఇద్దరిని చూసినా వీళ్ళిద్దరు లవ్ అవుతారు, దాట్స్ వాట్ విల్ హ్యాపెన్ అని. ఒక 25% సెకండ్ హాఫ్ లో ఓకే కొంచెం జర ట్విస్ట్ చేయడానికి ట్రై చేసిను, అంత అయింది. బట్ ఓకే, స్టిల్ ఇట్ ఈస్ నాట్ అట్లా ఓ మై గాడ్ అన్నట్టయితే లేకుండే. సో అది నా టేక్. నువ్వు ఏదో డిసగ్రీ అవుతా అన్నావు, దేని గురించి అవుతావు చెప్పేసి. నేను దేని గురించి స్లైట్లీ డిసగ్రీ అవుతానంటే స్టోరీలో పెద్దగా ఏమి లేదు అన్నాను. అంటే టెంప్లెట్ కదా, లవ్ స్టోరీ టెంప్లెట్ లవ్ స్టోరీ లాగా ఉన్నది. ఇప్పుడు వారియర్ ఉన్నది, అందులో ఎంత డిఫరెన్స్ ఉన్నది. అది లవ్ స్టోరీ కాదు, అది రొమాన్స్ కాదు, అది కాదు కమర్షియల్ ఎంటర్టైనర్. అది ఇన్ఫాక్ట్ అది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కి వస్తుంది. ఇది కమర్షియల్ రొమాన్స్. సో నాకేమనిపించింది అంటే ఇది రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడని వాళ్ళకి ఇది ఓ మై గాడ్ అసలు అమేజింగ్ క్లాసికల్ రొమాన్స్, అసలు కెమిస్ట్రీ ఇది అది, స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ అట్లా అనిపిస్తుంది. కానీ కొంతవరకు సినిమాలు బాగానే చూసిన వాళ్ళు, కొంచెం ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు క్లియర్ గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే, ఇది ఈ ప్యాచ్ ఇక్కడ నుంచి వచ్చింది, ఆ ప్యాచ్ అక్కడ నుంచి వచ్చింది. సో బేసిక్ గా ఒక కిచడీ చేశారు, కానీ కిచడీ బాగా వండారు. పైన కొత్తిమీర యాడ్ చేశారు, పోపు యా. సో ఇంగ్రీడియంట్స్ రెసిపీ బాగానే ఉండే. అది కమర్షియల్ రొమాన్స్ అనగానే, కమర్షియల్ అనగానే క్యాల్కులేషన్ కావాలి, కరెక్ట్, అది నడవాలి. మరి టూరిజం అంత బడ్జెట్. అండ్ ఇంకోటి కార్ల రెంట్లకి ఎన్ని కార్లు తీసుకొచ్చిన పాతవి హిల్మెన్లు అవి ఇవి, అదొక పెద్ద బడ్జెట్ కదా మళ్ళీ. యా. సో బేసిక్ గా నాకేమనిపిస్తుంది అంటే రాధేశ్యామ్ని నువ్వు ఇటలీ నుంచి తీసి ఆ టైంలో అది ఇండియాలో కాశ్మీర్ లో ఇట్లా హైదరాబాద్ లో పెట్టావు అనుకో, అంటే అదే ఫిక్షనల్ స్టైల్, రాధేశ్యామ్ స్టైల్. అంటే బేసికలీ రాధేశ్యామ్ కి కనుక జర లాజిక్ రాసి పెట్టి జర పద్ధతిగా ఓపిక్ గా దాన్ని మంచిగా నర్చర్ చేస్తే ఈ మూవీ వస్తుంది. యా. ఆ హైదరాబాద్ కూడా నాకు నిజంగా హైదరాబాద్ ఆల్మోస్ట్ ఒక కలర్ స్కీమ్ నాకు పాండిచేరి గుర్తుకొస్తుండే. 1964 యూరోపియన్ లెన్స్ మార్చలే. యా. సో ఆ స్టోరీలో ఎంత క్లెవర్ గా యాడ్ చేశారంటే ఈ ఎలిమెంట్స్ బ్రో. నువ్వు ఒక రొమాన్స్ మూవీ తీస్తున్నావు, అంటే నీ టార్గెట్ ఎవరు ఉంటారు? బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకా స్పెసిఫిక్ అయితే యూత్, లేడీస్. ఈ ఎపిసోడ్ మొత్తం ఒక బిల్బర్ రెఫరెన్స్ అయిపోతుంది, ఆడవారి మాటలు అంతే. రొమాన్స్ అంటే వాళ్ళ గుండెలో ఇట్లా జిల్జిల్ అవ్వాలి, అక్కడ జిల్జిల్ అయితే ఇక్కడ క్యాష్ రిజిస్టర్ కచింగ్ అంటే. అందుకనే మనం హెచ్చరిక ఇచ్చేసినాం అది. ఎందుకంటే నాకు తెలుసు మనం కూడా కుర్రగాళ్ళు ఉన్నాం, ఇప్పటికీ మనం కుర్రగాళ్ళం ఆఫ్ కోర్స్. సో ఆ కుర్రదనంలో ఇలాంటివి ఎట్లా ఇన్స్పైర్ చేస్తాయి, మనల్ని మోటివేట్ చేస్తాయి. అబ్బా వాడికే పిల్ల పడిందంటే మనకు పడదా అన్నట్టు ఉంటది. సో ఈ ట్రిక్స్ అండ్ ట్రీట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అందుకనే నాకు నువ్వు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. బేసికలీ ఆ టార్గెట్ ఆడియన్స్ ని ఎట్లా ఎక్కడ ఏ పర్టికులర్ నస్ పట్టుకోవాలనో అది కరెక్ట్ గా నొక్కిండ్రు.
ఒక్కసారి లేడీస్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి బ్రో, నువ్వు గెట్ ఇన్ టచ్ విత్ యువర్ ఫెమినిన్ సైడ్. యా లేదు భయ్, ఉంటే బానే ఉండవు, అది లేదు కాబట్టి పరిస్థితి ఇట్లున్నది మనకి. ఒకసారి వాళ్ళ రేపు నుంచి చూడు బ్రో, అసలు ఇవాళ రేపు ఉన్నట్టు క్రాష్ గా ఇట్లా లాంగ్వేజ్ బూతులతో అట్లా కాదు. సో రెట్రో వెళ్ళిపోయారు. రెట్రో అంటే కొంచెం క్లాసీతో ఏమొస్తుంది, షివల్రీ వస్తుంది, ఆ జెంటల్మెన్లీ ఫిన్నెస్ వస్తుంది. దాంతో పాటు ఏమొస్తుంది, బట్టలు కూడా మారుతాయి. కరెక్ట్. ఇట్లా ఫ్యాషన్ సెన్స్ ఇట్లా ఆ అమ్మాయి దిగగానే అసలు రాణి గాయత్రీదేవి వైబ్ సెట్ చేశారు అసలు ఆ పోరికి. సో ఆ క్లాసికల్ శారీస్, ఆ క్లీన్ కైండ్ ఆఫ్ లుక్. నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నా, అంటే నువ్వు ఆల్రెడీ ఈ పాయింట్ లో దిగిపోయినావు కాబట్టి నేను రేజ్ చేస్తాను. నేను ఈ పాయింట్ ఏంటి, మళ్ళీ వాళ్ళు ఎంత క్లెవర్ గా లేడీస్ ఆ టార్గెట్ డెమోకి ఒక ఎలిమెంట్ ఇది మన క్లాసికల్ రొమాన్స్, ఈ వాళ్ళ రేపు భాష కాకుండా కొంచెం ఇంకా క్లాసియర్, ఇంకా దాంట్లో కూడా రీగల్నెస్ ఉండే, అండ్ ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ రీగల్నెస్ యాడ్ చేశారు. ఇంకా దాంట్లో హీరో ఎవరు, ఈ అమ్మాయికి కావాల్సిన క్యాండిడేట్ ఎవరు, మెయిన్ క్యాండిడేట్ మ్యాన్ ఇన్ యూనిఫామ్ బ్రోడ్. పర్ఫెక్ట్. అసలు పోరి దగ్గర నువ్వు పోయి నేవల్ యూనిఫామ్, ఆర్మీ యూనిఫామ్, ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్, ప్లంబర్ యూనిఫామ్ అంటే చాలు. యూనిఫామ్ అంటే ఫ్లాట్, యూనిఫామ్ అంటే చాలు ఫ్లాట్. సో హీరోని మ్యాన్ ఇన్ యూనిఫామ్ చేసి పడేసి. కరెక్ట్. హీరోయిన్ నువ్వెవరు ఇంతకీ అంటే, నువ్వు సింపుల్ అమ్మాయి, నువ్వు చాలా సింపుల్ అమ్మాయి, నీ పెద్ద ఖాస్గా లేదు, కానీ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, కానీ నువ్వు సింపుల్ కాదు, నువ్వు ప్రిన్సెస్, మహారాణి, నువ్వు ఒక మహారాణి. అందాజ్ అప్నా హోండా హైనెస్, అదే హీరో హోండా హైనెస్ ఉండే. ఈ అందాజ్ అప్నా అప్నా, ఈ ప్రిన్సెస్ బ్రైడ్, ఇట్లాంటి సినిమాలు ఏం తెగ పడిపడి చూసేస్తారు పోరీలు. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్, ప్రిన్సెస్ అక్కడ. నేను ఇంకో సటిల్ పాయింట్ చెప్తాను, అంటే సీరియస్ గా యాక్చువల్లీ నేను కూడా ఇదంతా నేను సీరియస్ గానే చెప్పింది. నవ్వినమా? నవ్వుతూనే ఉన్నా. అవునా? అది చెప్పదు, కట్ చేసేది ఇట్లా. సో బేసికలీ నాకు ఒక ఆస్పెక్ట్ హైలైట్ ఏదనిపించిందంటే, ఈ అడ్డదిడ్డమైన ఫీమేల్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాట్లాడతారు మూవీస్ లో, కొంచెం అగ్రెసివ్ గా ఇట్లా స్క్రీన్ బయటకు వెళ్ళి ఇట్లా తోస్తారు, ఓవర్ రిప్రజెంటేషన్. కరెక్ట్. ఈ మూవీలో ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసిన అమ్మాయిదంటే సీతాది, అండ్ అది రాయడమే కాకుండా ఎంత బ్యూటిఫుల్ గా చూపించిండ్రు. ఆ పిల్ల ఎక్కడ కూడా ఛాతి కొట్టుకుంటా చెప్పలే, నేను చూసినా నీకోసం ఏమేం చేసినా అది ఇది అని. నీదర్ ఆ అబ్బాయి అట్లా ఫీల్ కాలే, రామ్ కూడా అట్లా ఫీల్ కాలే, నా కోసం ఇంత చేస్తుంది అట్లా అని. ఆ బ్యాలెన్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేసిండ్రు ఆల్ త్రూ ద మూవీ. ఆ పిల్ల అంత సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతుంది, రైట్. ఆ పిల్ల వాడి కోసము ట్రైన్లలో తిరుగుతుంది, ఉత్తరాలు రాస్తుంది, అంతే. ఆ అమ్మాయి అంత పొజిషన్, అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నా కానీ ఒక సింపుల్ ఫీమేల్ నీడ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆ పొట్రే చేయడం, ఆ లెటర్స్ నుంచి లాస్ట్కి వాడిని కలిసిన తర్వాత వాడి ఫ్రెండ్ యాజ్ యూజువల్ ఒకటి ఉంటుంది తోక, నువ్వు తప్పు చేస్తున్నావు అనడానికి. ఆ మొత్తం ఇమోషన్ని ఓవర్ డ్రామాటిక్గా సంజయ్ లీలా బన్సాలి చూపిస్తాడు, చీర అంటించుకొని మంట అంటించుకొని ఊరంతా తిరుగుతారు. అట్లా కాకుండా సింపుల్గా ఓకే ఇది ఆ మ్యాటర్ ఓకే అని చెప్పి నార్మల్గా మనం డిస్కస్ చేసినట్టు డిస్కస్ చేస్తుంది కదా. ఆ మొత్తం ఆ పర్టికులర్ ఏమంటారో ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అని నేను చాలా ఇంప్రెస్ అయినా. ఆ టేకింగ్ కానీ లేకపోతే ఆ క్యారెక్టర్కి ఉన్న పవర్ కానీ, ఆ విల్ పవర్ అనుకో ఏమని అనుకో, దాని వర్డ్స్ లేవు, అది మొత్తం ఎంత బ్యూటిఫుల్ సటిల్గా చూపించానంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే, సో దానికి కనెక్షన్లోనే నేను దీంతో ఇంప్రెస్ అయ్యాను. ఎంత కేర్ఫుల్గా క్యాల్కులేట్ చేశారు. కమర్షియల్ సినిమా ఇది, రొమాన్స్, క్లాసికల్ రొమాన్స్ అంటే మనకి లేడీస్ సో ఆడవారి మాటలకు సో వాళ్ళకి ఏమేమి కావాలో నీట్ గా హీరోలో ఒక యూనిఫామ్ పెట్టేసి, ఒక ఆర్మీ ఆఫీసర్ చేసి, హీరోయిన్ ఒక ప్రిన్సెస్ చేసి, ప్రిన్సెస్ మళ్ళీ ప్రిన్సెస్ లాగా తిరగకుండా మామూలు మనిషి లాగా తిరుగుతుంది. అంటే నేను కూడా మామూలు బట్టలు వేసుకున్న ప్రిన్సెస్. టిపికల్ అమ్మాయిల ప్రాబ్లం, నాకు ఎన్ని బట్టలు ఉన్నా నాకు బట్టలే లేవా బ్రో. నేను తక్కువ ఉండవు అసలు. మామూలుగా నేను చూసా, నా ఫ్రెండ్ ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్ బ్రో కుదిరినప్పుడు 2 మీటింగ్లు అయినాయి అంతే. 2వ మీటింగ్ లో డైరీ మిల్క్ ఏదో కొనిచ్చినాడు పోరగాడు, అయిపోయింది. ర్యాపర్లు ఇట్లా బుక్స్ మధ్యలో బుక్ మార్క్ లాగా డైరీ మిల్క్ ర్యాపర్లు బయటకు వస్తున్నాయి. ఏందేది అంటే, అప్పుడు మేము కలుసుకున్నప్పుడు నా ఫస్ట్ చాక్లెట్ కొనిచ్చాడు తెలుసా. నువ్వు ఇట్లా అంటున్నావా?
అందుకనే టార్గెట్ డెమో అంటున్నా నేను ఒక స్టోరీ చెప్తా. అంటే నా డైరెక్ట్ నేను దగ్గర నుంచి చూసిన స్టోరీ ఇది. రైట్. ఒక అమ్మాయి ఉన్నది, బాగానే ఉంటది. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు మా దోస్తు బేసికలీ. అయితే సడన్ గా ఆ అమ్మాయి వీడి కోసం గిఫ్ట్లు ఇవ్వడం అది ఇది చేయడం మొదలు పెట్టింది అవుట్ ఆఫ్ నోవేర్. అరే అంతేం చేసినావురా నువ్వు, అమ్మాయి నీకు ఇట్లా వెనకబడుతుంది అంటే, ఏం లేదురా, పొద్దునే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతుండే, రాత్రి గుడ్ నైట్ మెసేజ్ పెడుతుండే, స్వీట్ డ్రీమ్స్ అని లాస్ట్కి పంపిస్తుండే, అంతే చేసినారా. మేము లిటరలీ వాడు చాట్ చూసినాం బోగస్, ఇంతే చేసిండు వాడు లిటరలీ ఇంతే చేసిండు. అందుకనే ఇవాళ రేపు రొమాన్స్ చూపిస్తే ద లేడీస్ విల్ నాట్ బి హ్యాపీ. అవును, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఓల్డ్ స్కూల్ ఇస్ ద రియల్ స్కూల్. 2 steps బ్యాక్ తీసుకోవాలి రాధిక ఇట్లా. అవును. సో అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కి అంత సీన్ చేసింది డైరీ మిల్క్ ర్యాపర్. వీడైపోతే లవ్ స్టోరీ కాలేజ్ నుంచి కలుసుకుంటూ వస్తున్నారు అంటే అప్పటి నుంచి నువ్వు ఈ ర్యాపరు, ఆ టిష్యూ పేపరు, వాడు ముక్కు పిండింది, ఇవన్నీ పెట్టుకుంటున్నావు. ఒక బస్తా తయారవుతుంది. ఏంటి చెత్త బస్తా తీసుకొస్తున్నావు ఇంట్లోకి అంటే, చెత్త బస్తా కాదండి, మా జ్ఞాపకాలు ఇవి. ఇవన్నీ నువ్వు పెట్టుకుంటున్నావు అంటే లవ్ స్టోరీలో ఐ కెన్ అండర్స్టాండ్. ఒక నీకు ఒక సెన్స్ ఆఫ్ రొమాన్స్ ఉంది, నీకు లాజిక్ అనేది దొబ్బింది, నువ్వు తిరుగుతున్నావు ఇట్లా మెంటల్ పేషెంట్ లాగా, ఓకే ఇట్స్ ఫైన్. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ నిన్న కాక మొన్న ఇటు కలిసి నా హైట్ 5'7" ఉంటది, నా ఫేవరెట్ కలర్ ఇట్లా చెప్పేసరికి ఇంకా అంతే, నీ చాక్లెట్ ర్యాపర్లు నేను బచాయించుకుంటాను ఇప్పుడు. నువ్వు తొక్కిన దుమ్మిది నీకు గుర్తుందా, ఇదే ఆకును చింపావు. బట్ ఇంకోటి కూడా చెప్పాలి, మనం ఎట్లయితే అబ్బాయిలకు హెచ్చరిక ఇచ్చినామో, సేయింగ్ దట్ ఇవన్నీ ఇట్లా మీరు దిల్పే తీసుకోకండి, జస్ట్ మూవీ లాగా చూసి వదిలేదు, ఎక్కువ ఇవ్వాలి ఇంకా. ఎగ్జాక్ట్లీ, అది అందరూ రామ్ లాగా ఉండరు, ఎవరు ఓకే. అండ్ నేను ఏమంటున్నా అంటే యూనిఫాము, ఆ పర్సనాలిటీ అవే కాదు, లుక్స్ కూడా అట్లా ఉండవు. అంటే డైరెక్టర్ కి చాలా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, ఒక ప్రిన్సెస్, కామన్ మ్యాన్ అంటే ఆ ప్రిన్సెస్ ప్రకారం కామన్ మ్యాన్. నాకు ఇంకో ఆస్పెక్ట్ ఏం నచ్చిందంటే, జనరల్ గా కమర్షియల్ మూవీస్ లో ఎట్లా చూపిస్తారంటే, హీరో ఇక అందగాడు కంటే అందగాడు ఉంటారు, హీరోయిన్ కూడా అందగత్తి కంటే అందగత్తి ఉంటది. కానీ ఇందులో ఈ మూవీలో నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే ఎంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు పక్క పక్కన అన్నట్టు అనిపించింది. ఇట్ వాజ్ అంత ఆర్టిఫిషియల్ గా అనిపించలే నాకు. కాస్టింగ్, యు నేమ్ ఇట్, కాస్టింగ్ అనుకో, టేకింగ్ అనుకో, క్యారెక్టరైజేషన్ అనుకో, ఓన్లీ కాస్టింగ్ అన్నాను యాక్చువల్గా. అదే ఇంకా చాలా వెళ్తావు ఇంట్లో, ఉట్టి కాస్టింగ్ అంటే నువ్వు ఎవరైనా తీసుకొని చేయొచ్చు. లేదు, ఆ కాంబినేషన్ చాలా మ్యాటర్ అవుతుంది కదా. నువ్వు అదే అంటున్నా, ఆ క్రెడిట్ నేను డైరెక్టర్కి ఇస్తా. ఎందుకంటే ఆ విజన్ ఏదైతే ఉందో, నాకు ఎట్లా అనిపించింది అంటే, ఎట్లయితే ఆయన ఎన్విజన్ చేసిండ్రో మూవీ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఆ పేరు అన్నది సీతారాములు అంటే ఇట్లా ఉండాలి అని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లుక్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏమంటారు డాన్సులు చేస్తున్నారు, లవ్వి డవ్వి ఉంటారు, అవన్నీ ఏం లేదు. పాటలు కూడా చూసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ పాటలు ఉండే, ఎస్పెషలీ ఆ పాట ఏ పాటలో అయితే వాళ్ళు పిల్లలతో పాడిపిస్తారు చూడు, బ్యాక్గ్రౌండ్ లో కోరస్ ఒక పిల్లలతో, ఓ మై గాడ్ ఇట్స్ క్రేజీ, యాక్చువల్లీ అమేజింగ్ ఉండే. ఆ పాటల్లో కూడా పిచ్చి డాన్సులు లేవు, లవ్ స్టోరీ కదా అని చెప్పి డాన్సులు పెట్టలే. ఒక పిచ్చి ప్రేమలు ఉంటారు చూడు, మన కాలేజ్ లో ఉంటారు, ఒక కపుల్ ఉంటారు, ఎప్పుడు చూసినా రైట్, ఒక కార్నర్ లో కూర్చుంటారు, లంచ్ బ్రేక్ లో ఒక కార్నర్ లో కూర్చొని గిచ్చుకుంటూ ఉంటారు. ఆ పిచ్చి ప్రేమ ఉన్నది ఎట్లా ఉంటారో సింపుల్ గా వాళ్ళు కూర్చొని డాన్సులు చేయరు కదా కాలేజ్ లో కూర్చొని, ఇక్కడ బస్సులు పక్కన అక్కడిక్కడ. సో అదే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి పెట్టారు చూడు ఒక మెచ్యూర్ అడల్ట్ సినారియోలో. అది నాకు చాలా నచ్చింది. అంటే నేను ఓపెన్ గా నేను జనరల్లీ ఇది ఎప్పుడు చెప్పాను, కానీ ఆ డైరెక్టర్ కి నేను ఐ వాంట్ గివ్ హిమ్ ఏ హ్యూజ్ హ్యాట్స్ ఆఫ్, ఐ వాంట్ టిప్ మై హ్యాట్. దాన్ని పొట్రేయల్ ఇట్లా రియలిస్టిక్ గా తీసుకొచ్చారు చూడు, మూవీస్ లో చాలా రేర్ అనిపిస్తుంది నాకైతే. అది ఇలాంటి జానర్ లో, అగైన్ లవ్ స్టోరీ జానర్ లో ఒక రియలిస్టిక్ గా ఒక టచ్ చేయడం అనేది చాలా కష్టం. రియలిస్టిక్ గా అయితే లేకుండా, నాకైతే రియలిస్టిక్ అంటే యాజ్ ఇట్ ఈస్ అంటలేదు, కానీ ఒక రొమాంటిక్ సినిమా పద్ధతి టార్గెట్ ని ఇట్లా హిట్ కొట్టాలి అంటే ఆ టార్గెట్ ని హిట్ కొట్టాడు ఇట్లా, అండ్ దానికి నేను క్రెడిట్ ఇస్తా, ఆ క్యాల్కులేషన్ కి క్రెడిట్ ఇస్తా. చాలా మంచిగా క్యాల్కులేట్ చేసి అరేంజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే నువ్వు మెన్షన్ చేసింది వీళ్ళిద్దరు కాస్టింగ్ కొంతవరకు హెవీ లిఫ్టింగ్ చేసింది సినిమాలో. వీళ్ళిద్దరిదే కాదు, ఎగ్జాక్ట్లీ అందరూ ఆన్సాంబుల్ కాస్ట్. అయ్యో నువ్వు మళ్ళీ తెలుగు పాడ్కాస్ట్ లో గలీజ్ వర్డ్ అనకు, అందరు కాస్ట్ అను. ఆన్సాంబుల్ అంటే ఏంది నాకు తెలియదు, అందుకనే అందరు కాస్ట్. అందరు కాస్ట్ అంటే అందరు కులం అంటారు ఎప్పుడు సడన్ గా. కాస్ట్ కాదు, కాస్ట్ నువ్వు కాస్ట్. సో
ఇంతమంది క్యారెక్టర్స్ ని పెట్టడము, ఆ క్యారెక్టర్స్ కూడా ఇట్లా 1 డైమెన్షనల్ చిల్లర్ ఒక సీన్ కి వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఉంది, ఈ ఆఫ్రీన్ క్యారెక్టర్ ఉంది, గౌతమ్ క్యారెక్టర్ ఉంది. గౌతమ్ గురించి వద్దాం మనం. అదే అండ్ ప్రకాష్ రాజ్, గౌతమ్ మెనన్, చాలా మంది ఉన్నారు. వెన్నెల కిషోర్, ఇంకా ప్రియదర్శి, వికాస్ అని మన రామ్ పక్కన రామ్ తో పాటు ఆర్మీలో, ఆయన పేరు తెలియదు కానీ హీజ్ గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్, అందరూ మంచి యాక్టర్స్. దీంట్లో ఇందులో ఉంటాడు, ఎందులో కొండపొలంలో పుష్పాలో ఉంటాడు, మంచి యాక్టింగ్ చేస్తాడు ఆయన. అండ్ వీళ్ళందరినీ కాస్ట్ చేయడం కూడా, వాళ్ళకి మీనింగ్ఫుల్ డైలాగ్స్, మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ ఇవ్వడం కూడా, అండ్ అదే కొంచెం డెప్త్ ఉంది. ఇట్స్ నాట్ సర్ఫేస్ లెవెల్. నా ఇంకో ఫేవరెట్ పార్ట్, అండ్ ఇట్ ఈస్ నా పర్సనల్ ఫేవరెట్, ఓకే, నామకే వాస్తే క్యారెక్టర్లు నింపడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. ఏ క్యారెక్టర్ ఉన్నా స్టోరీకి దాని స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి. ఓ క్యారెక్టర్ వస్తే, ఈ మూవీలో పెద్ద ఎగ్జాంపుల్ ప్రియదర్శిది ఈడ్చి కొడితే 30 సెకండ్ ఉండదు కదా, మొత్తం మూవీలో 30 సెకండ్స్ ఉండదు. కానీ ఆ 30 సెకండ్స్ లో వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో స్టోరీకి, స్టోరీ మార్చేస్తాడు కదా క్యారెక్టర్. సో నాకు అట్లా నచ్చుతాయి. నువ్వు ఇట్స్ నాట్ అబౌట్ స్క్రీన్ టైం. అందరు ఏడుస్తారు స్క్రీన్ టైంతో నాకు సంబంధం లేదు. నువ్వు 5 సెకండ్లు రా, 10 సెకండ్లు రా, నాకు సంబంధం లేదు. కానీ స్టోరీకి కనెక్టెడ్ గా రావాలి. అండ్ ఆ 30 సెకండ్ స్క్రీన్ టైమ్ లో కూడా ప్రియదర్శి క్యారెక్టర్ కి ఒక స్లో మోషన్ ఎంట్రెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఎంట్రెన్స్ స్లో మోషన్ కాదు, ఎగ్జిట్ స్లో మోషన్. ఎగ్జిట్ ఎప్పుడైతే ఎడిటర్ కి పోయి ఫొటోస్ ఇస్తాడో, ఎగ్జిట్ కొట్టేటప్పుడు ఒక స్లో మోషన్ సీన్ ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ప్రియదర్శి హైరార్కీ ఆఫ్ క్యారెక్టర్స్ లో చూస్తే చాలా కింద ఉంటాడు. అంత కింద ఉన్న క్యారెక్టర్ కూడా, అంత తక్కువ స్క్రీన్ టైం ఉండి కూడా, ఆ క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెంట్ ప్లాట్ లో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఒక ఎగ్జిట్ స్లో మోషన్ కరెక్ట్ సీక్వెన్స్ ఇచ్చారు. అండ్ దట్ షోస్. ఇది అంటే చాలా మంది అంటారు మంచి మూవీస్ ఆర్ మేడ్ బై గ్రేట్ డైరెక్టర్స్ అని, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. ఆ డైరెక్టర్ ఎంత డీటెయిల్గా ఈ స్టోరీని యూనో ఏమంటారు, నాకు తెలుగులో వస్తలేదు వర్డ్, బేసికలీ ఆ స్టోరీని ఎట్లయితే ఇట్లా సెకండ్ స్కిన్ చేసుకొని ఆ ఎన్విజన్ చేసి. ఇప్పుడే మాట్లాడుతున్నాడు గలీజ్ గా. ఏది గలీజ్ కాదు, నువ్వు ఏమన్నావు, సెకండ్ స్కిన్ నువ్వేమన్నావు ఫస్ట్. సాగర్ అడుగు ఫోన్ చేసి కావాల్సి వస్తే, అరే నీకు సెకండ్ స్కిన్ అంటే ఏందో తెలుసా అంటే, వాడు తెలియదు అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఏమన్నా నేను తంతా పట్టుకొని అదే సాగర్ కి ఫోన్ చేసి నువ్వు ఆన్ సాంబో ఏమన్నాను తెలుసు, నాకు తెలుసు అంటాడు. ఏం తెలియదు అంటాడు. మనం ఇప్పటికిప్పుడు మనం అబ్బికాబ్బి దేకింగే రే, పోదామా రసల్పురా, పోదాంపా. ఓకే, ఎనీవేస్ నువ్వు ఇప్పుడు ఇంతే బోగస్ ఉన్న పని వదిలేసి అక్కర్లేని కంపు లేపేది నువ్వు, పుల్లలు ఎప్పుడు పెట్టాలి పుల్లలు. సింపుల్ గా నేను మన థైగా షో ఇద్దామని కష్టపడుతుంటే ఇక్కడ చెమటలు కాచుకుంటుంటే థైగా బర్డ్స్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు అందరు ప్లీజ్ మాకు మెసేజ్ చేసి రాయండి, ఎవడు కంపు లేపుతాడు ఎవరు కంపు లేపరని. ఓకే, బోగసా బ్రూటా ఏంటి ఇవాళ మీ ఓటు. ఓకే, ఎనీవేస్ నేనేం చెప్తున్నా, సెకండ్ అంటే నాకు ఆ డైరెక్టర్ ఎంత ఈ స్టోరీలో ఇన్వెస్టెడ్ ఉండి ఎంత ఆ విజన్ ని ఏమంటారు మేనిఫెస్ట్ చేసిండు అన్నది అని పెద్ద పెద్ద వర్డ్స్, కానీ నీకు అర్థమైంది మ్యాటర్. నిజంగా అంటున్నా కదా, ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా రావాలి, ఇలాంటి వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఇవ్వాలి. నువ్వు ఇంత ఎత్తేసినావు కాబట్టి నేను కొంచెం దింపుతా. ఇప్పుడు నీకు ఎప్పుడు ఇదే పని, ఎవరైనా ఎప్పుడైనా బ్యాలెన్స్ ఉంటాం బ్రూట్, ఎప్పుడైనా మనం బ్యాలెన్స్ ఉంటాం. నేను దింపడం అంటే మహా దింపట్లేదు. నేనేమంటున్నా అంటే మన థైగాపర్స్ కి ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇది నాకు నచ్చిన సినిమా అంటే నా కోసం సినిమా కాదు. ఇది నాకు నచ్చిందా అంటే పర్సనల్ గా నాకు నచ్చనివి చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాజిటివ్ వైబ్ లో పోతున్నాం కాబట్టి బోగస్ ఒక్కటే జస్ట్ చెప్పి పెడుతున్నా. నేను కూడా నీకు ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. చెప్పు. మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్, అదే అందుకనే నేను చెప్తున్నా. మనకు నచ్చిందా నచ్చలేదా అన్నది, మన కోసమా మన కోసం కాదా అన్నది పక్కన పెట్టాలి. మనం ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి. ఇక్కడ నేను చేసేది అది, నీకు తోక నువ్వు మెయింటైన్ చేసేది తోకకి ముక్కుకి నీకు ఫరక్ పడదు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి మెయింటైన్ చేసేది ప్రొఫెషనలిజం కాదు పొట్ట. దాంతో పాటు అన్ని మెయింటైన్ చేస్తాం. సో నా పాయింట్ ఏంటంటే, ఇది నాకు పర్సనల్ గా నచ్చనివి ఎక్కువ ఉన్నా ఆ జానర్ కోసం, కమర్షియల్ రొమాన్స్ సినిమా ఇది, ఆ జానర్ కి వాళ్ళు జస్టిస్ చేశారా, వాళ్ళ టార్గెట్ డెమోకి వాళ్ళు జస్టిస్ చేయగలిగారా అంటే సాలిడ్ గా అదే చెప్తున్నా, క్యాల్కులేట్ చేశారు. ప్లాట్ ఈ యూనిఫామ్ లో పెట్టారు, ఆమె ప్రిన్సెస్ చేశారు, అక్కడితోనే క్యాసియో సైంటిఫిక్ క్యాల్కులేటర్ వాడారు అంతే. ఇంకా చాలా చాలా వరకు కాస్టింగ్ ఎవరైతే డెసిషన్ ఉంటుందో అది ఓన్లీ డైరెక్టర్ డెసిషన్ అనేది నాకు తెలియదు.
మేబీ ఇట్ వాజ్ అ టీమ్. సో ఎవరైతే ఆ కాస్టింగ్ డెసిషన్ వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ క్రెడిట్ పోవాలి. ఇంకా ఎక్కడెక్కడి నుంచి తెచ్చింది చూడు, అదే గౌతమ్ మెనన్, అది మద్రాస్ రెజిమెంట్ కాబట్టి గౌతమ్ మెనన్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు. సో ఇట్ మేక్స్ సెన్స్. ప్రకాష్ రాజ్ ఇస్ ఇంటర్నేషనల్ అనుకో. ప్రకాష్ రాజ్ ఆఫ్ కోర్స్. ఒకవేళ ఈ రెజిమెంట్ సపోజ్ బొలివియా నుంచి ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టడం ఎందుకు, మనల్ని పిలుచుకురండి అని చెప్పేసి పిలుచుకొచ్చేసారు డైరెక్ట్ గా. సో అది వేరే గానీ బట్ గౌతమ్ మెనన్ అమేజింగ్ కాస్టింగ్ అనిపించింది. ఇంకా పాకిస్తాన్ జనరల్ సచిన్ జనరల్ కాదు, లెఫ్టినెంట్ అబూ తారిక్, అదే సచిన్ ఖేడేకర్, మరాఠీ యాక్టర్, అగైన్ వెరీ గుడ్ కాస్టింగ్. వెటరన్ యాక్టర్, గుడ్ కాస్టింగ్. మన థియేటర్ యాక్టర్లు కనిపించారు, జయజా, చాలా మంది ఉన్నారు ఆడ. మనం ఇప్పుడు మనం చెప్పుకోవద్దు, వాళ్ళు మూవీలు చేస్తున్నారు, మనం ఇవి చేస్తున్నాం అని. అంటే అది నీ బాధ, నాకేం లేదు. నేనైతే ప్రొఫెషనల్ క్రిటిక్ ని, నేను ప్రొఫెషనల్ గా రివ్యూ చేస్తాను. కరెక్ట్ అట్లనే చెప్తుండు బయట. కానీ నువ్వు చూస్తున్నావు కదా, అంటే బేసికలీ ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నా కదా, రష్మికకి కూడా ద రోల్ దట్ దే గేవ్, ఏదైతే రోల్ ఉందో పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. పర్ఫెక్ట్ అనిపించింది, ఓకే అనిపించింది నాకు. తరుణ్ భాస్కర్ వాజ్ రియల్లీ గుడ్. తరుణ్ భాస్కర్ కాస్టింగ్ ఈజ్ అన్బిలీవబుల్ అనిపించింది. ఇమాజిన్ ఒక డైరెక్టర్ని, అంటే ఫస్ట్ లవ్ ఇస్ డైరెక్షన్, ఐ డోంట్ నో ఇఫ్ ఆయనకి యాక్టింగ్ ఇష్టమో తెలియదు కానీ యాజ్ అ ప్రాపర్ డైరెక్టర్ కదా, మనకు తెలిసింది హీజ్ ఎ డైరెక్టర్. ఒక డైరెక్టర్ని ఇట్లా ఒక మూవీలోకి తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి అండ్ హీ లెట్ హిమ్ లూజ్. అంటే ముందు కూడా చేశాడు యాక్టింగ్, అదే చేశాడు. కానీ వీ డోంట్, ఇలాంటి దానికి నువ్వు ఎవరిని క్యాస్ట్ చేస్తావు? నువ్వు జనరల్లీ ఇలాంటి రోల్స్లలో నువ్వు ఎవరిని చూస్తావు? యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ తరుణ్ భాస్కర్, రైట్? అండ్ ఉట్టి క్యాస్ట్ చేయడమే కాదు, నాకేమనిపించింది అంటే తరుణ్ భాస్కర్ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు డైరెక్టర్. నువ్వు చెప్పెట్లా చెప్తావు డైలాగ్, నువ్వు యాక్టింగ్ ఎట్లా చేస్తావు, నువ్వు యూ జస్ట్ ఇమాజిన్, అదే వాట్ ఎవర్ ఏం మాట్లాడినా నేను లేకుండే అప్పుడు, నన్ను పిలవలే, కానీ నీకు తెలుస్తుంది ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. సో హీస్ ఇష్టం, అంటే ఆ ఫ్లో కరెక్ట్గా ఉన్నది అని. he's always been more than a decent actor. And actually పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ హీరో లాగా చేస్తుండే, better than quite a few. సో కాస్టింగ్ కొంతవరకు హెవీ లిఫ్టింగ్ చేసింది. ఇంకోటి హెవీ లిఫ్టింగ్ ఏం చేస్తుందంటే బాగా, అఫ్ కోర్స్, మేకప్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. ఈ లుక్ ఏదైతే ఉందో, కంపేర్ వెన్నెల కిషోర్ యంగ్ వర్జన్ టు ఓల్డర్ వర్జన్, అందులో డ్రాస్టిక్ కనిపించింది. అందుకనే వెన్నెల కిషోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. కానీ అందరిది ఓల్డర్ యంగర్ వర్జన్స్ ఎప్పుడైతే వచ్చాయో, వాళ్ళ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో, గౌతమ్ ది ఓల్డర్ వర్జన్ లో బ్రిగేడియర్, గౌతమ్ లో ఏం చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఇస్ ఉండే. గౌతమ్ డజంట్ గెట్ ఓల్డ్. కల్నల్ అయినప్పుడు ఆ మీసం ఇట్లా తిప్పి ఇట్లా క్లీన్ షేవెన్ లుక్, యాక్చువల్లీ ఆ లుక్ చాలా బాగా తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్ కి. అండ్ ఇంకోటి టోపీ పెట్టింది కాబట్టి చాలా కవర్ అయిపోయింది అందులో. సో ఆ మేకప్ గౌతమ్ కాదు యాక్చువల్లీ, అందరు ఆలోచిస్తుంటారు గౌతమ్ మేనన్ ఎక్కడ ఉన్నాయి మీసాలు. గౌతమ్ అంటే కాంటెక్స్ట్ చేయాలి. మీరు కపటదారి రెఫరెన్స్ చేస్తున్నాను ఇక్కడ. కపటదారి గౌతమ్ ఇది. కపటదారి హీరో గౌతమ్ ఇందులో కూడా ఉన్నాడు కాబట్టి అది రెఫరెన్స్. సో వేరే ఇంకే లుక్ ఇంప్రెసివ్ ఉండే. అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంప్రెసివ్ లుక్ వాజ్ మన సీత. Absolutely. సీత ఉర్ఫ్ అలియాస్ నూర్జహాన్. చెప్తున్నా కదా, రాణి గాయత్రి దేవి బ్రోట్ యంగ్ ఉన్నప్పుడు నువ్వు ఫోటో చూసావో లేదో కానీ ఆ స్టైల్ ఆఫ్ మేకప్. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే రాణి గాయత్రి దేవి మా పక్కింట్లో ఉంటుంది అన్నట్టు చెప్తున్నావు. నాకు తెలియదు కూడా తెలియదు ఎవరి గురించి మాట్లాడుతున్నావు. ఓ నీకు తెలీదా? ఎవరు అది? రాజస్థానీ మహారాణి, రాజస్థానీ రాయల్ ఫ్యామిలీస్ లో రాణి గాయత్రి దేవి అని చాలా ఫేమస్. యాక్చువల్ గా ఈ ఒక క్వీన్ ఉండే ఇందిరాగాంధీ టైంలో, షీ వాజ్ అ బిట్ యంగర్ లైక్ ఆ టైంలో. అండ్ తను ఎంత పాపులర్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఫర్ ద బ్యూటీ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ, సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ సేమ్ ఇట్లానే క్లాసికల్ సారీస్ అండ్ నీట్ టైప్ ఆఫ్ లుక్, చాలా అండర్స్టేటెడ్. ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు కెనడీ పెళ్ళాం ఉండే చూడు, జాకీ కెనడీ, ఎట్లయితే షీ వాజ్ ఫేమస్ కదా. ఇదో నీ ఏజ్ టైప్ చెప్పకపోయింది, యూత్ఫుల్ గా మాకు రిలేట్ అయ్యే క్యారెక్టర్లు చెప్పు. ఇవాళ రేపు నీకు స్టైల్ ఐకాన్స్ అంటే కిమ్ కార్డాషియన్ అంట, మ్యాచ్ కాదు. అందుకనే చెప్తున్నా. బెనజీర్ బుట్టో ఉండే. నో బెనజీర్ బుట్టో. ప్రిన్సెస్ డయానా ఉండే. అయ్యా డయానా ఉండే. డయానా అని చెప్పు. డయానా ఎట్లయితే ఆ కరిజ్మా ఆ టాక్ ఉండేనో, ఆమె ఏం వేసుకున్నా ఎలా వేసుకున్నా షీ జస్ట్ నోస్ టు క్యారీ ఇట్ అని. రాణి గాయత్రి దేవికి అట్లా ఉండే. నాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ హర్ ఇంటెలిజెన్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, బేసికలీ పర్ఫెక్ట్ 10 on 10. యూనో. సో ఈ క్యారెక్టర్ చూస్తే ఆల్మోస్ట్
డిపిక్ చేసినట్టు ఉండే. తన ఎస్థెటిక్ ని తన వైబ్ సెట్ ని తీసుకొచ్చి ఇట్లా దింపేసి ఇట్లా కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. బట్ ఆ మేకప్ టీమ్ అండ్ దట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో హ్యాట్స్ ఆఫ్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఒక్కటే ఏంటంటే నాకు ఒక చిన్న ఇది ఉన్నది, రామ్ కి మాత్రం మహానటి బట్టలే ఇచ్చినట్టున్నారు యాజ్ ఇట్ ఈస్ గా. అందులో నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలే. బట్ ఎనీవేస్ నేను అగ్రీ చేస్తా. కానీ కాస్టింగ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ నేను ర్యాంక్ చేయట్లేదు, నేను జస్ట్ 1 by 1 చెప్తాను. ఓకే ఓకే. ఎప్పుడు అన్ని కాంపిటీషన్ బ్రో. కాంపిటీషన్ కాదు, పద్ధతి జస్ట్ 1 by 1 చెప్తున్నా. సరే అట్లా చెప్పు, ఏం కాదు, నేను చెప్పనిస్తున్నా కదా. అన్నిటికంటే బిగ్గెస్ట్ నువ్వు ర్యాంక్ చేయాలి అంటే 2 వస్తాయి. ఫస్ట్ ఏది? సినిమాటోగ్రఫీ ఒకటి, మ్యూజిక్ ఇంకోటి. లాగి ఇట్లా ఈడ్చుకెళ్ళింది సినిమా ఇట్లా పైకి. ఈ 2 సినిమాటోగ్రఫీ అయితే నిజంగా చెప్తున్నా, నేను ఎన్నో మూవీలు చూసిన. కాశ్మీర్ చూపించిండ్రు, మిషన్ కాశ్మీర్ అనే ఒక మూవీ ఉన్నది, ఈ ఏ జవాని హే జవాని, ఓ దునియా వరకే కాశ్మీర్ మూవీలు చూసిన నేను. కానీ ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ షోకేస్ ఆఫ్ కాశ్మీర్ నేను చూసిన మూవీల్లో. నేను ఇంకా చాలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ నేను చూసిన మూవీలలో అయితే కాశ్మీర్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు అంటే దిస్ వాజ్ ద మూవీ. ఓకే, ప్రాబబ్లీ బజరంగి భాయిజాన్ మైట్ కమ్ ఏ క్లోజ్ ఇది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీని ఎక్కువ లెవరేజ్ చేసింది స్క్రీన్ ప్లేలో. బట్ యా, ఇది కూడా ఐ థింక్ టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ. అసలు ఎంత రెక్కి చేసిండ్రో ఎంత కష్టపడిండ్రో తెలియదు, కానీ ఇట్ వాజ్ అమేజింగ్. యా, సో ఇంకేమైనా డిపార్ట్మెంట్ మిగిలిన అసలు మనం ఇది ఒక రకంగా చూస్తే అన్ని మంచిగా ఉండేవి. మ్యూజిక్ లో కూడా పాటలే కాకుండా బీజిఎం కూడా అవునవునవును నీట్ గా చాలా కంపోజ్ చేశారు. అంటే అదొక కల్చర్ హెవీ, ఏమంటారు, కల్చర్ సెంట్రిక్ ఉండే మొత్తం. ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కల్చర్ కి నంబర్ 1 ప్రయారిటీ ఇచ్చిండ్రు. ఇది పద్ధతిగా ఉండాలి, ఈ దీన్ని ఇట్లా నేను డైల్యూట్ చేయను. ఇక్కడ సడన్ గా ఈవెన్ రాధిక క్యారెక్టర్ అయితే చెప్పినావు కదా, అన్నయ్య అని రాస్తుంది. దో షీఈస్ సొసైటీలో ఒక డౌన్ గ్రేడెడ్ ప్రొఫెషన్ ఉంటది, దాన్ని కూడా చీప్ చేయలేదు. వాళ్ళ ఆ రియలైజేషన్ రావడం కూడా, వీళ్ళు వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత వీళ్ళు ఎక్సైటెడ్ గా కూర్చోవడము. బట్ అది రెవల్యూషన్ ఎట్లా అయింది ఆమె ప్రొఫెషన్ ది, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ డన్. చాలా విధాలు ఉన్నాయి అవి రివీల్ చేయడానికి. వీళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒకటి తల తెచ్చుకొని ఇట్లా గోక్కుంటూ బయటకు వస్తే అది ఇంకో రకంగా, కానీ అది చీప్ అని అయిపోతుంది. అదే అది ఏ యాంగిల్లో కూడా దీన్ని ఎక్కడ డైల్యూట్ చేయకుండా చేశారు చూడు, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. ఇంకా కొన్ని నువ్వు రాధిక అంటే నాకు గుర్తుకొచ్చింది, నేను ఇది చెప్పలేకుండా ఉండలేను బ్రో. థైగ్యాప్ రివ్యూ సినిమాటిక్ యూనివర్స్ ఇంకో కాన్స్పిరసీ థియరీ అసలు ఒక దీనికి వెళ్ళే ముందరా ఇంతే కదా, ఇంకా మనం ఇంకా పొగడక్కలే కదా ఈ మూవీని. సరిపోయేమో ఇంకా ఉన్నాయేమో నాకేం తెలుసు. నాకు తెలిసి నాకైతే ఇవే గుర్తొస్తున్నాయి, ఇంతకంటే నేను పొగడలేను. ఈ జానర్ కి సంబంధించి ఏమైతే చేయాలో అన్ని బేసిక్ గా చాలా వరకు చేసాను. ఇప్పుడు నేను చెప్పచ్చా రాధికది? ఇప్పుడు మనం థైగ్యాప్ సినిమాటిక్ యూనివర్స్ లో నువ్వు ఒకటి చెప్పు, నేను ఒకటి చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి కాన్స్పిరసీ ఏంటంటే, పోయిన వారమే పంచతంత్ర కథలు అని సినిమా రివ్యూ చేసిన. అందులో ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది, అందులో ఒక అమ్మాయి ఉంటుంది రాధిక, ప్రొఫెషన్ ఏంటి, హుకర్ విత్ హార్ట్ ఆఫ్ గోల్డ్, పిల్లోడు ఉంటాడు. ఇందులో సడన్ గా నెక్స్ట్ మూవీ చూడగానే ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది రాధిక, ప్రొఫెషన్ ఏంటి, హుకర్ విత్ హార్ట్ ఆఫ్ గోల్డ్, మళ్ళీ పిల్లోడు ఉంటాడు. సేమ్ యాక్ట్రెస్ మళ్ళీ ఇద్దరు. ఇది మేట్రిక్స్ లో డేజా వో అంటారు చూడు, ఒక నల్ల పిల్లి వచ్చి ఇంకో నల్ల పిల్లి వచ్చిపోతుంది. బ్రూట్ నాకు తెలిసి మన సిమ్యులేషన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, రిపీట్ అవుతున్నాయి, చాలా రిపీట్ అవుతున్నాయి. కానీ ప్రళయం దగ్గరకు వస్తున్నట్టు, అదే కలికాలం ఇది. అదే. సో నీది ఈ సినిమాటిక్ యూనివర్స్ అబ్జర్వేషన్ కదా. థైగ్యాప్ కాన్స్పిరసీ సెగ్మెంట్ లో నాది ఇంకో సినిమాటిక్ యూనివర్స్ ఒకటి క్రియేట్ అయింది. మన ఫస్ట్ ఎపిసోడ్, సారీ మన సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ రివ్యూ ఎవరు, కపటదారిలో గౌతమ్ వాడు ఎంతైతే తెలివిగలవాడో ఆ తెలివంతా ఈ మూవీలో చూపించాడు. జస్ట్ ఐపీఎస్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడైతే అసలు నువ్వు యూ నేమ్ ఇట్ హీస్ దట్. వాడు చెప్పకుండానే వాడికి ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తుండే, అంత అవుతుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ వాడు తెలివితేటలు వాడి రామ్ ని ఇరికిచ్చి వాడు బయటపడ్డాడు. సో నాకేం సంతోషం ఉందంటే, ఫైనలీ గౌతమ్ తెలివిగలవాడు అని చెప్పి వాడైనా ఒప్పుకోగలిగాడు. ఎవరు ఒప్పుకోకపోయినా వాడైనా ఒప్పుకోగలిగాడు. అది నాకు చాలా సంతోషం ఉంది. ఒక క్లోజర్కి వచ్చింది ఆ క్యారెక్టర్ ఫైనలీ. క్లోజర్ అయితే వచ్చింది, లిటరలీ క్లోజర్కి వచ్చింది, పీడా పోయింది. సో అదొక సినిమాటిక్ కంటిన్యూటీ. అండ్
యా గౌతమ్ రియాక్షన్స్ అంతే పోటెంట్ గా ఇన్నేళ్ల తర్వాత కూడా అంతే పోటెంట్ గా ఉన్నాయని నాకు చాలా సంతోషంగా ఉండే బ్రో. నాకు చల్లగా ఏం జరిగింది డోంట్ కాల్ హిమ్ ట్రేటర్ సార్. చాయ్ తెచ్చినా సార్. చాయ్ తెచ్చినావా సార్? మీరు ఢిల్లీలో రేపు పొద్దున అపాయింట్మెంట్ తీసుకొని మీ ఫ్లైట్ అదే. ఓకే వస్తున్నా వస్తున్నా చెప్పినా కదా వస్తున్నా. సో నాకు అసలు నిజంగా నాకు అది ఒక చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎస్ ఐ ఎంజాయ్. ఈ సినిమాలో నేను లిటరలీ నవ్వినా. కొంచెం నాకు పాజిటివ్ రిలీఫ్ ఇచ్చింది అంటే గౌతమ్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే మిగతా సినిమా నా కోసం కాదు, ఇది వేరే వాళ్ళకి తీసారు, లేడీస్ కోసం తీసారు ఇది. నేను అందుకనే గౌతమ్తో కొంచెం టైం పాస్ చేస్తున్నా. అది బోగస్ 3 సార్లు రిపీట్ చేసి మరి రివైండ్ చేసి మరి చూసిండు ఆ సీన్. యా ఇప్పుడు నేను నీకు చెప్పచ్చా నాది ఎక్కడ నెగటివ్ కొంచెం. ఇంకా చెప్పలేదా నువ్వు? మనం ఎంత పాజిటివ్ లో ఉండే, పాజిటివ్ ట్రైన్ లో ఉన్నాం మనం. సో ఆల్ అబౌట్ అందరు ఇట్లా కాంప్లిమెంట్లు ఇచ్చేసరికి మనం కూడా కొంచెం ఫ్లో లో వెళ్ళాం. కానీ ఇట్ డిజర్వ్డ్ ఆల్సో. మనం కొంత ఆబ్లిగేషన్ కాదు ఇది, నిజంగానే ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ప్రొఫెషనల్ ఇక్కడ. యా అండ్ నా వరకు ఎక్కడ నాకు అంత నా కోసం కాదు ఇది అని ఎందుకు అనిపించింది అంటే, ఒకటి ఏంటంటే మనం ఇలాంటి సినిమాలు ముందు చూసినాం. ఇది నావెల్టీ లేదు మనకి. నిన్నగాక మొన్నగాక ఇట్లా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన పోరగాడు పోరి చూస్తే వాళ్ళకి ఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ళు ముందు ఆ సినిమాలు చూసి ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ అండర్స్టాండబుల్. మొత్తానికి సినిమా మంచి బిజినెస్ చేసింది, మనకు కావాల్సింది అదే. కానీ ఇది నెగిటివా? కాదు. ఎక్కడ నాకు నెగిటివ్ అనిపిస్తుంది అంటే, నెగిటివ్ అనను, కానీ ఒకటి నాకేమనిపిస్తుంది, ఒక లవ్ స్టోరీ తీయాలంటే బ్రో ఒక టైం బాంబ్ ఉండాలి, టైం బాంబ్లో లవ్ స్టోరీ పెడతా. ఒక భూకంపం రావాలి, భూకంపంలో లవ్ స్టోరీ పెడతా. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ హైజాక్ అవుతుంది, హైజాకింగ్ లో లవ్ స్టోరీ పెడతా. ఇట్లా ప్రళయం వస్తుంది, ప్రళయంలో లవ్ స్టోరీ పెడతా. ఇట్లా మామూలుగా ఈ పెద్ద కొంపలు అంటుకుపోయే సిచ్యువేషన్లు లేకుండా మామూలుగా ఒక లవ్ స్టోరీ, క్యాజువల్ గా ఒక లవ్ స్టోరీ పెట్టచ్చు కూడా. ఈ సినిమాతో ఏమర్థమైందంటే నాకు మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందంటే, ఓకే ప్రాపర్ గా క్యాల్కులేట్ చేస్తే ఇట్లా అమ్మాయిని ప్రిన్సెస్ చేసి పడే, వీడిని యూనిఫామ్ లో పెట్టేసాయి, కరెక్ట్, కొంచెం డిస్టెన్స్ పెంచేసాయి, అండ్ ఇట్లాంటివన్నీ చేసేస్తే ఇంత వర్కౌట్ అయిపోయింది ఇట్లా. సో ఇవన్నీ తీసేసి కంటెంపరీ సీన్ లో ఒక లవ్ స్టోరీ పెట్టాలి అంటే, నువ్వు నోట్బుక్ అనే సినిమా చూసా? నోట్బుక్ లో ఏముంటది, పెద్ద టైం బాంబ్లు, ఫ్లైట్ హైజాక్లు, పర్ల్ హార్బర్లు, ఇవన్నీ ఏమి ఉండవు. అంటే వాడు కదా అది చేస్తాడు, సరే అది చచ్చిపోతాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అయితే ఆ కాన్వర్సేషన్ ఉంటుందో, వాళ్ళిద్దరు ఎంత సింపుల్ లైఫ్ ఉంటుందో, సిమిలర్ గా ఇక్కడ అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే నేను కాపీ ఇవ్వటం అని అనట్లేదు, కానీ ఆ క్యారెక్టర్స్ కి ట్రీట్మెంట్ ఏదైతే చేశారో నోట్బుక్ కి, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కి అలాంటి ట్రీట్మెంటే ఈ కంటెంపరీ ఇక్కడ హైదరాబాద్ లో కానీ లేకపోతే వైజాగ్ లో కానీ ఎక్కడైనా తీస్తే నాకు పిచ్చిగా నడుస్తా అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం పీరియడ్ పీస్ అయ్యేసరికి, వాళ్ళు ఉత్తరాలు రాసేసరికి, ప్రియమైన సీత గారికి మీకోసం నేను ఎన్ని రోజుల నుంచో తపస్సు చేస్తున్నాను, ఇలాంటివి ఇప్పుడు 1964 బాగుంటది. నువ్వు ఇప్పుడు చేస్తే నిన్ను క్రింజ్ అంటారు, నిన్ను స్టాకర్ అంటారు, నిన్ను మీటూ అంటారు. ఇంకోటి కూడా ఉన్నది అంటే, డైరెక్టర్ కొంచెం సోషల్ ఎలిమెంట్ ని కూడా కన్సిడర్ చేసిండు. ఈ మేకర్స్ ఏంటంటే ఇప్పుడు కాంటెంపరీ పెడితే నిజంగా చేసి వస్తారు వీళ్ళు వచ్చి, ఈ మధ్య పిల్లలు ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దనే పీరియడ్ లో పెట్టేసి అనిపిస్తుంది. లేదు పీరియడ్ లో ఎందుకు పెట్టారంటే, పీరియడ్ లో లేడీస్ వాళ్ళకి ఫుల్ వాళ్ళు స్వేలో వచ్చేస్తారు, ఎందుకంటే క్లాస్ ఉంటుంది, డ్రెస్ సెన్స్ వస్తుంది, అది ఫ్యాషన్ వస్తుంది కదా. ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పట్లో క్లాస్ పోయింది బ్రో. దీపికా పదుకొని పెట్టు, ఇప్పటికి ఉంటుంది, క్లాస్ తగ్గిపోయింది ఇప్పట్లో. అందుకనే కదా పీరియడ్ పీస్ లోకి వెళ్ళి ఇట్లా రొమాంటిసైజ్ చేస్తున్నారు, ఈ నొస్టాలజిక్ ఫీలింగ్ తో ఒక ఫిల్టర్ పెట్టేస్తున్నారు, ఇట్లా 80s అని చెప్పి 70s అని చెప్పి. పాయింట్ అది. ఇప్పుడు మన మ్యూజిక్ కూడా ద బెస్ట్ మ్యూజిక్ అంతా ఆడనే ఉంది. ఇవాళ రేపు ఏమైనా వస్తుందా దాని కాంపిటీషన్? రావట్లేదు. హిందీలో అయినా అంతే, తెలుగులో అయినా అంతే. ఏ పాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి. అంటే వాళ్ళు అన్ని వేల కొద్ది ట్యూన్లు కొట్టేసింది. ఇప్పుడు ఎవరు కొడతారు కొత్త ట్యూన్? కష్టం కదా కొట్టడం. అట్లా అప్పట్లో ఒక లిటరసీ లెవెల్ ఎక్కువ ఉండే, కొంచెం ఆ పోయెట్ అండర్స్టాండింగ్ ఎక్కువ. నేను అదే అంటున్నా. అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు. ఓ నో. కల్చరల్ ఎఫినిటీ అప్పుడు చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు కల్చరల్ పోలరైజేషన్ అయిపోయింది అనుకో, గ్లోబలైజేషన్ అయిపోయింది అనుకో. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి అంటే నీకు నాకనే కాదు, జనరల్ ఇప్పుడు ఉన్న టైంలో వాళ్ళకి
యు ఆర్ కల్చరలీ కన్ఫ్యూజ్డ్. ఇది మన థైగ్యాప్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఉండాలి. గలీజ్గా మాట్లాడుతున్నాను అప్పటి నుంచి, చెప్పు. కానీ నీకు అర్థమవుతుంది, కల్చరల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఏ కల్చర్కి బిలాంగ్ అవుతావు అన్నది నీకు ఆ అఫినిటీ తగ్గిపోతుంది. అన్ని నువ్వు ఇంగ్లీష్ మూవీలు చూస్తావు. ఇప్పుడైతే ఆ కే డ్రామాలంట నేను నెత్తి కొట్టుకుంటున్నా. ఎందుకు చూస్తున్నా? నాకు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా కజిన్స్ అందరు కూర్చొని కే డ్రామాలు చూస్తున్నాను, చాలా రిలీఫ్ ఉంది అంటున్నాడు. భాష అర్థం కాదు నీకు. పోరగాళ్ళు పోరిల్లాగా ఉంటారు. సో వాట్ ఎవర్ వాళ్ళది ఏమైనా ఉండొచ్చు, పర్సనల్ విషయాలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నీకు భాష అర్థం కాదు, ఏం అర్థం కాదు. నువ్వు ఏం చూస్తున్నావు అందులో, నీకేం అర్థమవుతుందని చూస్తున్నావు, అదొకటి. రెండోది ఏంటి, వాళ్ళు ఏ ఇమోషన్ కూడా అర్థం కాదు నాకు. నేను చూసిన ఒక ఎపిసోడ్, నాకు ఇమోషన్ కూడా వాడు సంతోషంగా చెప్తుండా, దుఃఖంగా చెప్తుండా. ఒక యాడ్ వస్తుండే, ఇది వరకు గుర్తుందో లేదో నీకు, ఏది మన ఇండియాది ఏదో క్రికెట్ సిరీస్ అవుతూ ఉంటే వాడు ఏదో పట్టుకొని చంపేస్తా అన్నట్టు ఉంటుంది అది, ఆ డైలాగ్. హాట్‌స్టార్ లా ఒక యాడ్ వస్తుండే, ఏదో కే డ్రామాదే ఉండే. అది వాడు ఒక డైలాగ్ అంటే, నువ్వు నాకు ఏదో తెలుగులో అన్నట్టు ఉంటుంది అది, అండ్ అదేదో బూత్ అన్నట్టు ఉంటుంది అది. సో ఇది ప్రాబ్లం. అందుకనే కదా మనం ఎప్పుడు ఐ థింక్ ఆ లివ్ ఇన్ పాస్ట్ గ్లోరీ టైపు మనకి తప్పదిగా. నాకు తెలుసు నువ్వు ఏకే డ్రామా ట్రైలర్ గురించి మాట్లాడుతున్నావు. అందులో ఫిట్టింగ్ ఏంటి తెలుసా? ఆ ట్రైలర్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈధర్ ఆ హీరో ఆ హీరోయిన్ వాళ్ళిద్దరిలో ఎవరొకరు ప్రెసిడెంట్ కొడుకో ఏదో ఉంటది. ఈ రాయల్టీ ఆస్పెక్ట్ ఉంది మళ్ళీ, సేమ్ సీతారామం అంతే. అదే సో బేసికలీ అదే. సో దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు. మనం ఎంత దూరం వెళ్ళిపోయినామంటే కల్చరల్ అఫినిటీ నుంచి మనం తలతోక బాదుకున్నా కానీ ఏమయ్యేది లేదు. మనం ఇక వీ హ్యావ్ టు కీప్ డిగ్గింగ్ ఇన్ టు ద పాస్ట్, జస్ట్ మనకు ఆ ఫీలింగ్ రావడానికి. సో వీళ్ళు చేసేది తప్పు కాదు. ఇప్పుడు పెడితే అనట్లేదు, ఇప్పుడు పెడితే పాసిబుల్. పెళ్లి చూపులు వచ్చింది కదా రీసెంట్, అది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిది. అవును, లైక్ ఇవాళ కంటెంపరరీ దీంట్లో క్లాసికల్ టైప్ ఆఫ్ రొమాన్స్ స్టోరీ లాగా తీశారు. సో ఐ మీన్ కంటెంపరీ తీస్తే కంటెంపరీ అంటే నేను ఎంతవరకు అంటున్నా, ఈ సోషల్ మీడియాని ఇంక్లూడ్ చేసి వీళ్ళు చాట్ చేస్తుంటే ఆ చాట్ బబుల్స్ ఇట్లా స్క్రీన్ మీద రావడం. సో అంత కంటెంపరీలో కూడా ఒకవేళ నువ్వు బాగా తీసావనుకో, హ్యాపీ బర్త్డే, అది ఎంత రిలేటబుల్ అవుతుందంటే, నువ్వే కావాలి వచ్చినప్పుడు ఒక వేవ్ ఉండే చూడండి, ఆ రేంజ్ లో తగులుతుంది అది. నువ్వే కావాలి, నువ్వే కావాలి నాకు ఇంకా బాగా గుర్తు, నువ్వే కావాలి. అదే నాకు ఇంకా బాగా గుర్తు. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఓ సీనియర్ వచ్చాడు లంచ్ టైమ్ లో ర్యాగింగ్ చేయడానికి. వాడు ర్యాగింగ్ చేయడానికి వచ్చాడేమో కానీ కూర్చోబెట్టి కథలు చెప్తున్నాడు మాకు. నీకు తెలుసా నువ్వే కావాలి బయటకు వచ్చినప్పుడు సినిమా 108 times చూసినా నేను, తెలుసా బై మిస్టేక్ నేను నవ్వినా. నువ్వే కావాలి గురించి అంటే నేను ఒక స్టోరీ చెప్తా. ఇట్లానే నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు వచ్చిందో అది, బట్ వెన్ ఎవర్ చాలా యంగ్ ఉండే మనం అప్పుడు. అంటే మనం చాలా జస్ట్ ప్రీ-ప్యూబర్సెంట్. సో అంటే మరీ చిన్నపిల్లలు, ఆ మూవీలు కూడా చూడొద్దు అన్నారు అప్పుడు మన పెద్దలు, అంత చిన్నగా ఉండే మనం. ఆ మూవీ చూసి వచ్చి మా గల్లీలో డిస్కషన్ పెడుతున్నారు. ఏం చేస్తారు డిస్కషన్, ఇదేంది క్రికెట్ ఆడుతుంటే మధ్యలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పెడుతున్నారు. ఏంది అంటే, సో వాళ్ళు లాస్ట్ కి వదిలేసిండు కదా, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఉంది కదా, వాళ్ళు పేరెంట్స్ చెప్తారో ఏదో ఉంటది, ఏదో మీ ఇద్దరు ఫ్రెండ్స్, మీరు పెళ్లి చేసుకుంటారో ఫ్రెండ్స్ గానే ఉండిపోతారో మీ ఇష్టం, ఆ డెసిషన్ మీకు వదిలేస్తాం, అట్లే మూవీ ఎండ్ అవుతుంది ఏదో ఉంది. అయితే వీళ్ళు కూర్చొని ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే, వీళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ గానే ఉంటారా పెళ్లి చేసుకుంటారా? నేను ఆ సినిమా మామూలు క్రేజ్ గా లేకుండా అసలు ఒక మూవీ ఇంపాక్ట్ ఎట్లుంటుందో నాకు ఆ రోజు తెలిసింది. భయంకరంగా ఉండేది. ఓ మై గాడ్ అనుకో. ఆ మూవీ అయిపోయింది, దానికి పార్ట్ 2 కూడా లేదు. పోనీ అది ఒక సీరియల్ అంటే అది కూడా కాదు. మీరు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? వాళ్ళు ఆ మూవీ అంతా తవ్వి లేదు, అమ్మాయి ఒప్పుకుంటది కానీ అబ్బాయి ఒప్పుకోడు, అది ఇది. నేను ఓ గాడ్ రాత్రి అంతా డిస్కస్ చేస్తున్నారు కూర్చొని. ఓ గాడ్ అనుకున్నాను నేను. సో నేను అదే అనుకుంటుండే థైగ్యాప్ తరపు నుంచి ఇట్లా ఫిల్మ్ మేకర్స్ కి ఈ సినిమాలో చూస్తే అర్థమైందంటే, మీరు ఇంత క్లెవర్ గా క్యాల్కులేట్ చేయగలుగుతారంటే, మీరు కంటెంపరీలో అది దింపారంటే మాత్రం ఈ క్లెవర్ క్యాల్కులేషన్స్ నువ్వే కావాలి టైప్ రేంజ్ లో వెళ్ళిపోతుంది. కరెక్ట్. అంటే కానీ నువ్వే ఇప్పుడు కంటెంపరీగా అట్లా నువ్వు నాకు అక్కర్లేదని వస్తుంది. అదే నువ్వు అక్కర్లే, న్యూ ఫోన్ హూ దిస్. సో అది సీతారామం రివ్యూ. ఇంకేమైనా మనం వదిలేస్తున్నాం ఆ పాయింట్లు? వదిలేసినా ఏం పర్వాలేదు అనుకుంటా. చాలా వరకు వదిలేస్తున్నాడు అనిపిస్తుంది. చాలా జోకులు ఉండే, చాలా బిట్లు ఉండే, కానీ సంబంధం లేదు. మనం సాగర్ లాగా
యా సాగర్ యాటిట్యూడ్ ఇవ్వాలి అంతే. మీరు ఎట్లా పిలిచినా పలుకుతాం మేము. సో అనిపిస్తుంది చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంతే అంతే. సో నేనైతే ఈ మూవీకి రేటింగ్ ఉత్తరాలు ఇస్తాను. ఏమైనా బెటర్ ఇది ఉన్నదా? ఎన్ని ఉత్తరాలు రాస్తావు అని? లేదు, ఉత్తరాలు. ఓకే, ఉత్తరాలే బెస్ట్. చెప్పు బోగస్, ఎన్ని ఉత్తరాలు రాస్తావు 10లో? కమర్షియల్ రొమాన్స్ జానర్ కి నా రేటింగ్ సీతారామంకి 8 ఉత్తరాలు 10కి. 5, 6, 7, 8. అబ్బో, నేను యాక్చువల్లీ 9 ఇస్తాను. 9 రేటింగ్ ఇస్తాను నేను. ఎందుకంటే నేను చెప్పినట్టు, నువ్వు కూడా చెప్పినట్టు క్రాష్ లేదు. ఒక రొమాన్స్ని ఒక కన్వెన్షనల్ అనను కానీ ఒక అథెంటిక్ రొమాంటిక్ మూవీ లాగా తీశారు. అండ్ ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ అయితే నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, నాకు పాట గుర్తులేదు లిరిక్స్ అదంతా, కానీ ఆ పిల్లల కోరస్ వస్తుంది, ఓన్ అన్బిలీవబుల్ అనిపించింది. కాస్టింగ్ బిగ్ ప్లస్, సినిమాటోగ్రఫీ హ్యూజ్ ప్లస్, మ్యూజిక్ అమేజింగ్ ప్లస్, ప్రొడక్షన్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్, మేకప్ కాస్ట్యూమ్, యాక్టింగ్ మనం యాక్టింగ్ గురించి ఎక్కువ మాట్లాడలే కానీ యాక్టింగ్ ఇన్ జనరల్ ఎవ్రీబడి నేల్డ్ ఇట్, ఇంక్లూడింగ్ గౌతమ్. సో 9 out of 10 ఇన్ ద కమర్షియల్ రొమాంటిక్ జానర్. పర్ఫెక్ట్. సో రేటింగ్ కూడా అయిపోయింది. నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? నా గుణపాఠం ఒక్కటే ఏంటంటే, ఇలాంటి మూవీలు చూసి అనవసరంగా ఎక్సైట్ అయ్యి రియల్ లైఫ్లో ఏది కొంచెం ఇంప్లిమెంట్ చేయొద్దనే గుణపాఠం. అందుకనే ముందరే హెచ్చరిక ఇచ్చిన. ఇంకోటి ఏంటంటే, ఉత్తరాలు రాసే అలవాటు మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేసుకోండి. అది మంచి అదొక మంచి అలవాటు, చాలా మంచి అలవాటు. కాల్సి వస్తే మీకు మీరే రాసుకోండి, ఈమెయిల్ కాదు, ఎవరికి రాసిన చేతితోటి పెన్ను పేపర్ తీసుకొని చేతితో రాయాలి. మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి జర ఉంటుంది మ్యాటర్. అవును. ఇంకో గుణపాఠం ఏంటంటే, బోగస్, నీకు ఎన్ని ఉత్తరాలు వస్తాయి, మెయిల్ వస్తాయి కదా, మనం మెయిల్ జనరల్గా అన్ని చదవం. అవును, మనం వదిలేస్తాం. ప్రతి మెయిల్ చదవాలి. నీకు తెలియదు ఎక్కడి నుంచి సీత నీకు లైన్ కొడుతుంది. నువ్వు చూసినావు, రామ్ లాస్ట్కి ఓపెన్ చేస్తాడు ఆమె లెటర్ ఓపెన్ చేసి కొత్త బస్తా నుంచి ఆ లాస్ట్ చదివిన లెటర్ ఫస్ట్ చదివిన లెటర్ అవుతుంది. దానివల్ల వాడు మొత్తం లైఫ్ మారిపోతుంది. అట్లనే ప్రతి మెయిల్ చదువుకోవాలి మనం. అది 1960 కాబట్టి సరిపోయింది. అది మనకి ఎక్కడి నుంచి లాటరీ యు హావ్ won $1 million ఇవాళ రేపు ముక్కు మొహం తెలియని పోరి రాసిందంటే వణుకొస్తుంది పోరగాళ్ళకి. వామ్మో, ఎక్కడ ఏ కేసులో అర్జెంట్ గా ట్విట్టర్ ఓపెన్ చేసి చూసుకుంటా నాదేమైనా థ్రెడ్ నడుస్తుందా నా మీద అని చెప్పి. ఎట్లయితే రాధిక మారిపోయింది, ఎట్లయితే రాధిక అన్నయ్య రా అన్నయ్య అంటదో అట్లనే రెస్పాన్స్ ఎట్లా వెళ్తుందంటే, చెల్లమ్మ అక్క వద్దమ్మా. ఇవాళ రేపు టెర్రర్ అంటే మ్యాటర్ రివర్స్ అయింది ఇప్పుడు చాలా. కానీ ఇది నా గుణపాఠాలు. అన్ని ఉత్తరాలు చదవాలి, అన్ని ఈమెయిల్స్ చదువుకోవాలి, అన్ని మెసేజ్లు చదవాలి. గుడ్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. నీకేం లేవా గుణపాఠాలు? నువ్వేం నేర్చుకోలేవు? మూవీ పండుకున్నావు ఆ మూవీలో? ఒకటే, అది ఆల్రెడీ చెప్పేసిన. అది ఇది చూస్తే నాకు అర్థమైంది ఈ పొటెన్షియల్ ఇంకెంత ఉంది. ఇంతవరకు క్యాల్కులేషన్ వచ్చింది అంటే, ఈ కుషన్లు కొంచెం తీస్తే, ఈ రెట్రో కుషన్ ఒకటి, ఇంకోటి ఈ నేషనల్ డిజాస్టర్ కుషన్ ఒకటి, ఇట్లా ఎర్త్ క్వేక్, హరికేన్, ఇట్లా దీంట్లో లవ్ స్టోరీ పెడతా, అట్లా కాకుండా ఇంకా అవి కాకుండా జస్ట్ ఒక నోట్బుక్ టైప్ రెగ్యులర్ డే టు డే లైఫ్ టైప్ లో ఇంకా క్యాల్కులేషన్ అప్లై చేసి ఏమైనా తీస్తే మాత్రం పొటెన్షియల్ బ్రడ్ మనమే తీయాలి, ఇక ఎవరు చేసేటట్లేరు. అంతే. సో ఇంతటితో మా రివ్యూ సమాప్తమైందండి. ఒక మంచి అర్బన్ క్లాప్ యూనిఫామ్ వేసుకున్న ప్లంబర్ ఉంటాడు హీరో, హీరోయిన్ వచ్చేసి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉంటుంది. దాన్ని చూసి కూడా గుర్తుపట్టాడు. నా పేరు ఎల్లమ్మ అంటుంది కానీ తెల్లగా ఉంటుంది, బ్లాండ్ హెయిర్ వేసుకొని. అదే అయినా కానీ అర్బన్ క్లబ్ ప్లంబర్ దాన్ని తీసుకొచ్చేసి చెయ్యంతా ఇట్లా తెల్లగాజులు పెట్టేసి నువ్వు ఒక బంజారా దాని లాగా నటిస్తుంటావు. అబ్బా, ఇంకా దాంతో ఇంకా లేడీస్ తీసుకుపోయి మలక్పేట్ బస్తీలో ఓకే. సో బోగస్, ఇంతటితో మన రివ్యూ సమాప్తం. సీతారామం మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, వెళ్ళండి తప్పకుండా చూడండి. సో మనం ఎప్పుడు అనుకునేటట్టే బోగస్, థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. లేడీ.